ఎట్లానే అజ్ఞాసుడు దేవుడు నువ్వు అచ్చిరా కూర్చుండు మంచిగా ఉండాలి, నీకు కూడా మంచిగా ఉండాలిరా. నచ్చిరా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా భజనలకు పోతానే. సరే ఓకే, అట్లయితే అట్లే బాపంటే నువ్వు బాధపడ. సరే నీకు వినబుద్ధి ఉంటే ఇక్కడ కూర్చుని సరే ఓకే బాధని కాదా తను లేచిపోతుంది. సరేనే అట్లయితే అట్లే ఓకే. నేను అప్పటి నుంచి అంటున్నా నేను అందు గురించి అవసరం ఉన్నది ఒకటి. ఇది ఏమది దేవుడు అజ్ఞాసం దేవుడు పనికిరాని పిల్లలు రాసింది వేరే అక్కడ వేరే ఊళ్ళలో పంపించింది మా పిల్లలు తెలుసా. అందు గురించి నువ్వు చెప్పేది విన్నావా? ఏం బాధపడదు ఆడ కూర్చుని అదేనే నేను పోతానే. నేను లొల్లి పెట్టుకుంటాలే. కాదు బిడ్డ, నేను మాలమాదిగోని కాబట్టి నేను అందు గురించే నేను అడిగిన. నీ మనమ మాట అనగాదు, నేను అడిగినా కాబట్టి నేను అందు గురించే నేను వీరికి రావన్నా వద్దా అని నేను అడిగిన. లేదు. సరే సరే ఓకే ఓకే బాపు అంత ఓకే మంచిది. సరే సంతోషం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము లేచిపోతాం మీరు చెయ్యి. అద్దు అట్లా అద్దు బాపు. సరే చేయండి, మీరే చేయండి. ఆడ నలుగురు నిలబడి నలుగురు అనడానికి ఇంత తెలిపి లేవు మనసులో. సరేనే సరే. మాలమాది వాళ్ళు ఎక్కడికే మాలమాది వాళ్ళు రావద్దు కదా, అంతే కదా. బయట పోయి వినాలి కదా, అంతే కదా. ఓకే సరే. అందరికీ జేబీ మరియు ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా పేరున జీవం తెలియజేసుకుంటున్నాం. మరియు మొన్న జరిగిన సంఘటనలో మన కామారెడ్డి జిల్లా తాడోయి మండలం పద్మాదివాడి గ్రామంలో మాదిగ వాళ్ళు మాలేసుకొని ఆ టెంపుల్ దగ్గరికి పోయి మరి భజన చేస్తుండగా అగ్రకులాలు వాళ్ళని వెలివేసి మాదిగ వాళ్ళు ఇక్కడ రావద్దు, మీకు ఏ అవసరం, మీ గుడి కాదు, మీ లెక్క కాదని చెప్పి చెల్లగొట్టిన సందర్భం ఉంది. నిన్న జరిగిన దళిత సంఘాలందరూ కూడా మరి చుట్టుపక్కల ఉన్న అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కలిసి మరి ఊరందరూ ఏకమై అందరికి కూడా ఏకంగా ఒకేసారి భోజనం పెట్టడం జరిగింది. కానీ ఇంకా కులాంకరణ పోలేదు. 75 సంవత్సరాలు దాటి 76 పడ్డా కానీ ఇంకా కుల దురదృష్టం పోలే. కాబట్టి ఇప్పుడు మేము దళిత భోజన ఫ్రంట్గా ఈరోజు మంచిగా ఉంటే మంచిదే. దేవుని పూజించుకురా నాయన, మేము పూజిస్తాం, మీరు పూజిస్తారు. ఏ దేవుని పూజించినా ఒకటే పూజ. కాబట్టి మరి అదే మతం మస్కులు, కులం మస్కులు ఈ అంటరానితనాన్ని ముందు తీసుకొస్తే మాత్రం దళిత భోజన ఫ్రంట్ రాష్ట్ర నాయకుడిగా నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా. అదేవిధంగా ఇక ముందు ఎప్పుడైనా జరిగినా కానీ మరి అక్కడున్న పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, మరి అక్కడున్న గ్రామస్తులు ఏం చేస్తారో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మరి మీ మీడియా మిత్రుల ద్వారా ఒకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము దళితులం, దేవుళ్ళ మొక్కద్దా, మాకు దేవుళ్ళు లేరా అనే ఒక నినాదం మేము తెలియపరుస్తున్నాం. రేపటి నుంచి మొదలెట్టుకుంటే ఒకవేళ జరిగితే మాత్రం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు కూడా దళితులను కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం చాలా ఘోరమైన పరిణామాలు ఉంటాయి. జాగ్రత్త బిడ్డ అని తెలియజేసుకుంటూ దళిత భోజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులుగా ప్రభాకర్గా తెలియజేసుకుంటున్నారు.